హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరిభైవ వ్లాగ్స్. నేనైతే ఈరోజు నిమ్మకాయ పులిహోరతో మీ ముందుకు వచ్చేసానండి. ఒక 2 గ్లాసుల బియ్యాన్ని కడుక్కొని అన్నం వండేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారబెట్టుకోవాలి. ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకొని అది చల్లారాక ఒక 2 పెద్ద సైజు లెమన్స్ తీసుకొని అందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని మనము ఆరబెట్టుకోవాలన్నమాట. అది చల్లారబెట్టుకోవాలి. పొడి పొడిగా అయ్యేటట్టు చూసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వేరే కడాయి పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది పులిహోర కాబట్టి పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో మేము 3 టేబుల్ స్పూన్స్ వాడుతున్నాము. మిగతా అప్పుడు కర్రీస్లో అయితే తక్కువ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది మనకు మంచిది కాదు కదా. సో ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి మంచిగా వేగాక చిటపటమన్నాక అప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా బాగా వేగాక అప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఇంగ్రీడియంట్ అన్నది బాగా వేగితేనే మనకి పులిహోరకి అన్నది బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. అవి కొంచెం పచ్చిపచ్చిగా అలా ఉంటే టేస్ట్ మనకు సరిగ్గా కలిసిపోదు. సో ఇప్పుడు పోపులోకి అన్నం వేసేసి స్టవ్ కట్టేసుకోవాలి. మళ్ళీ అన్నం వేసాక వెయిట్ చేయకూడదు. అది వండిన అన్నమే కదా, మళ్ళీ రీహీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. దట్టు పులిహోరను వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో లెమన్ వేస్తాం కదా మనము. లెమన్లో ఉండే విటమిన్ సి అన్నది వేడి చేస్తే వెళ్ళిపోతుందన్నమాట. సో ఎప్పుడు పులిహోరను వేడి చేయకూడదు. అందులో ఉన్న విటమిన్ సి మనకు అందాలి అన్నా, లేదంటే విటమిన్ సి వల్ల వచ్చే ఇమ్యూనిటీ మనకు పెరగాలన్నా వేడి చేయకుండా ఉంటేనే బెటర్ అన్నమాట. మనము అలా చెయ్యండి. ఇదండి, చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోరూరిపోతుంది. ఇదండి మా మమ్మీ చేసిన పులిహోర. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.